విస్తరణ డైలీ ఎపిసోడ్ గా మారిపోయింది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు. పండుగలు వస్తున్నాయి, పోతున్నాయి. మూఢాలు చెదిరిపోతున్నాయి. శుభ ముహూర్తాలు కరిగిపోతున్నాయి. ఏడాది నుంచి అదే తంతు, ఇదిగో అదిగో అంటూ ఆశ పెడుతున్నారే తప్ప విస్తరణ అయ్యింది లేదు, పదవులు వచ్చిందే లేదు. అయితే ఏడాది నుంచి హైకమాండ్ వాయిదాల జపం చేయడానికి రీజన్ వేరే ఉందట. ఇంతకీ ఆ రీజన్ ఏంటి? జస్ట్ వాచ్ దిస్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సాగతీత, వాయిదాల వెనుక వాస్తవాలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. అయినా బుగ్గకారు కోసం నేతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, ఏదో శుభవార్త తెస్తారని ఎదురు చూడడం, ఢిల్లీ నుంచి వచ్చి విస్తరణపై పెదవి విప్పకపోవడంతో డీలా పడిపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ నిశ్శబ్ద వాతావరణంతో కొండంత ఆశలు పెట్టుకున్న ఆశావహుల గుండెలు గుబేల్మంటున్నాయి. అసలు విస్తరణ ఉంటుందా? ఉంటే ఎప్పుడుంటుంది అంటూ గుర్రుగా ఉన్నారట ఎమ్మెల్యేలు. గత ఏడాది డిసెంబర్ 7న సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనతో పాటు 11 మందితో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నుంచి క్యాబినెట్ విస్తరణ ఊరిస్తూనే ఉంది. నెలలు గడుస్తున్నా విస్తరణ మాత్రం జరగడం లేదు. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్ లో అదనంగా మరో 6గురికి చోటు దక్కే అవకాశం ఉంది. ఈ 6 స్థానాల కోసం పదుల సార్లు అధిష్టానంతో చర్చోపచర్చలు, మంతనాలు జరిగాయి. ఏడాది పూర్తయినా అదే సాగదీత, అదే ఊరడింపు. సంక్రాంతికి అన్నారు, అంతలోనే ఉగాది తర్వాత చూద్దామన్నారు. ఇంతలోనే ఆషాఢమాసం తెరపైకి వచ్చింది. అది పోగానే లోక్సభ ఎన్నికలు అడ్డొచ్చాయి. కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక తర్వాత విస్తరణ పక్కా అంటూ ప్రచారం జరిగింది. చెప్పినట్లుగానే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం పూర్తి చేసింది. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దసరా పండుగకు కొత్త మంత్రులు వస్తారని అధిష్టానం లీకులిచ్చింది. కానీ ఆ లీకులకు అధిష్టానం పోకడలకు పొంతనలేదు. మొన్నటికి మొన్న దీపావళికి పక్కా అంటూ ఊరడించి ఉసూరుమనిపించారు అధిష్టానం పెద్దలు. ఇంతలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు రాగానే మళ్లీ ఢిల్లీ పెద్దలు సైలెంట్ అయ్యారు. ఆ 2 రాష్ట్రాల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొలువు తీరాయి. అయినా క్యాబినెట్ విస్తరణపై నో క్లారిటీ. అయితే తెలంగాణలో మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఆశావహులు కొండంత ఆశ పెట్టుకున్నారు. అందులో మాజీ మంత్రులతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు, జూనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరి లెవెల్లో వారు పైరవీలు చేసుకుంటూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధిష్టానం వరకు విన్నపాలు చేసుకుంటున్నారు. దీంతో క్యాబినెట్ బెర్త్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్, వివేక్ వెంకటస్వామి, ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెల మరో 7 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ కు లభించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే ఒకరిద్దరు నేతలు కూడా మంత్రివర్గంలో పదవి ఆశిస్తున్నారు. ఈ జాబితాలో షబీర్ అలీ, ఫహీమ్ ఖురేషీ పేర్లు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ బెర్తులు 6 ఖాళీ ఉంటే పోటీ పడుతున్న నేతల సంఖ్య 10కి పైగా ఉంది. దీంతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలకు బిగ్ టాస్క్ గా మారిందట. మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. దీనంతటికీ కారణం ఒక్కటే, అనుకున్న శాఖలు రాకున్నా, మంత్రి పదవి దక్కకున్నా అసంతృప్తి జ్వాలలు రగిలే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోందని ఆ పార్టీ ఇన్సైడ్ టాక్. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రుల సిఫారసులు కూడా హైకమాండ్ కు తలనొప్పిగా మారాయట. కొందరు కర్ణాటక సర్కార్ పెద్దలతో కూడా సిఫారసులు చేయిస్తున్నారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి రికమెండేషన్ ను పరిగణలోనికి తీసుకోవాలో తెలియక హైకమాండ్ పెద్దలు అయోమయంలో పడ్డారు అనేది కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తున్న చర్చ. విభేదాలు, అలకలు లేకుండా సాఫీగా సాగిపోతున్న సమయంలో మంత్రివర్గ విస్తరణ చేసి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని ఢిల్లీ పెద్దలు వాయిదాల జపం చేస్తున్నారు. మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని మంత్రి పదవుల ఆశావహులు గుర్రుగా ఉన్నారట. మరి హైకమాండ్ ఏం చేస్తుంది? ఈసారైనా సీఎం హస్తిన టూర్ తీపి కబురుతో ముగుస్తుందా లేదో చూడాలి.